ఒక నిమిషం పాటు అందరము కూడా భక్తితో విశ్వాసంతో చేతులు చాచి ఆ త్రియేక దేవుని స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం. మంచి కాపరి వందనం మంచి కాపరి వందనం మంచి కాపరి స్తోత్రం మంచి కాపరి స్తోత్రం. పరమ వైద్యుడా వందనం పరమ వైద్యుడా వందనం పరమ వైద్యుడా స్తోత్రం పరమ వైద్యుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వచనాన్ని ఆలకించుదాం. అందుకు ఆయన మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోవద్దు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినదనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. ప్రియులారా, మనందరం కూడా నవంబర్ నెలలో ఉన్నాం. ఈ నవంబర్ నెలలో ప్రత్యేకంగా మనం ధ్యానించే మరొక అంశం ఏమిటి అంటే అంత్య దినాలు, ఎండ్ ఆఫ్ ద టైమ్స్. ప్రభు యొక్క రెండవ రాకడ. వేరొక రకంగా చెప్పాలి అంటే ఒకటి మాత్రం సత్యం ప్రియులారా, ఏమిటి అంటే ప్రభు తాను చెప్పిన విధముగా తప్పనిసరిగా తాను రాబోతున్నాడు. దీనిని మనం ఒకవేళ అంగీకరించకపోయినా కానీ ప్రభు యొక్క మాటలు అనర్థము కానిరవు, తప్పనిసరిగా జరిగి తీరతాయి. కానీ ప్రభువు మనల్ని ఈ రోజున ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? మిమ్ము ఎవ్వరూ మోసగింపకుండునట్లు చేయండి. చూసుకోండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే మెస్సయ్యా, రానే వచ్చింది లోకాంత్యం. ఏమంటారండి? రానే వచ్చింది లోకాంత్యం అని చాలామంది మోసగిస్తారు. చరిత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా చాలామంది అలా చేశారు. మీకు ఈ రోజున ఒక భయంకరమైన ఉదాహరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటి అంటే గయానాలో, ఆఫ్రికా దేశంలో జోన్స్ టౌన్లో రెవరెండ్ జిమ్ జోన్స్ అనే వ్యక్తి బయలుదేరాడు. పేరేంటండి? జిమ్ జోన్స్. అతను 1920వ శతాబ్దంలో బయలుదేరాడు. అతను చాలామంది ప్రజలను పోగు చేశాడు. తనకున్న తెలివితో, జ్ఞానంతో, తనకున్న మెస్మరైజింగ్ కెపాసిటీస్ తోటి చాలామందిని పోగు చేశాడు. చివరికి ఏమన్నాడంటే వాళ్ళతోటి, ఇంకేముంది, లోకాంత్యం రానే వచ్చింది. ద ఎండ్ ఆఫ్ ద టైమ్, ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ ఆల్రెడీ కమ్. అయిపోయింది, నేనే మెస్సయ్యా అని. హి సెడ్, నేనే మెస్సయ్యా అని. దేవుడు నన్ను పంపించాడు, నేనే యేసు ప్రభువుని అని నమ్మించాడు ప్రజలని. నమ్మించి ఏమన్నాడంటే ప్రియులారా, నవంబర్ 18వ తారీఖు, ఎప్పుడు? నవంబరు 18వ తారీఖు 1978వ సంవత్సరంలో జరిగినట్టు హిస్టారికల్ ఈవెంట్, హిస్టరీలో ఉన్నటువంటి డేట్ అండి ఇది. నవంబర్ 18, 1978వ తేదీన 78వ సంవత్సరంలో ఈ జోన్స్ టౌన్లో వీళ్ళందరినీ కూడా ఒక గదిలో బంధించాడు. గదిలో బంధించి మొదటిగా అక్కడ ఉన్నటువంటి 304 పిల్లలకి సైనైడ్ ఇచ్చి చంపించాడు. ఏమిచ్చాడు? సైనైడ్. సైనైడ్ ఇచ్చి చంపాడు. ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు 918 మంది వాళ్ళే సైనైడ్ మింగి చచ్చిపోయేటట్లుగా చేశాడు. జరిగినటువంటి చరిత్ర మీరు నెట్లోకి వెళ్ళి జిమ్ జోన్స్ టౌన్ అని రాయండి. ఫస్ట్ వచ్చేది మీకు ఇదే, ఈ సంఘటన. నవంబర్ 18, 1978వ సంవత్సరంలో ఒక బోధకుడు, ఒక సువార్తీకుడు అని చెప్పుకున్నాడు. ప్రజలను నమ్మించాడు.
చివరికి ప్రభు యొక్క రాకడ రానే వచ్చింది, మీరు సిద్ధపడాలి అని చెప్పాడు. సిద్ధపడాలని చెప్పి ఈరోజే మనం చనిపోవాలి, ఈరోజు మనం చనిపోకపోతే మనం మోక్షానికి వెళ్ళం. ప్రజలని మెస్మరైజ్ చేసేసాడు. నేనే మెస్సయ్యాని, మీకు అర్థం కావట్లా, నేనే మెస్సయ్యాని అని చెప్పాడు. చెప్పి నమ్మించి చివరికి ఆనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా సుమారుగా 900 మందికి పైగా నెట్ట నిలువున దారుణాతి దారుణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఏంటి వీళ్ళు ప్రార్థనకని లోపలికి వెళ్ళారు, ఏంటి వీళ్ళు ప్రార్థనకని చర్చిలోకి వెళ్ళారు, బయటికి రావట్లేదు, ఒక పూట అయిపోయింది, సాయంత్రం అయింది, ఎవరు రావట్లేదనని తలుపులు బద్దలు కొట్టి చూస్తే అక్కడ ప్రియులారా 900 మంది పైగా శవాలు కుప్పల కుప్పలుగా పడిపోయి ఉన్నాయి. జరిగిన వాస్తవం. ప్రియులారా ప్రభు ముందుగానే హెచ్చరించారు మనల్ని, ఇదిగో నా పేరిట అనేకులు వచ్చి నేనే ఆయనని చెప్తారు. ఒకటి, రెండవది కాలం సమీపించింది, అయిపోయిందని కూడా చెప్తారు. ఇవి రెండూ చేశాడు జిమ్ జోన్స్. అతను మాత్రమే కాదు, మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు భయపడతారు. చరిత్రలో జరిగినటువంటి అత్యంత భయానకమైన సంఘటనలు ప్రియులారా, నేనే మెస్సయ్యాని, రెండవ రాకడ రానే వచ్చింది అని చెప్పి ఎంతోమంది మాయ చేశారు. కొన్ని చోట్ల ప్రియులారా ఇంకేముంది, ప్రభువు రాకడ రానే వచ్చింది, మీరేం చేసుకుంటారు మీ సంపదలతోటి, నాకు ఇచ్చేయండి, చర్చికి ఇచ్చేయండి అని మోసం చేసే వాళ్ళు కూడా బయలుదేరారు. ఇంకా ఆధునిక ప్రపంచంలో చేయటం లేదా మనం ప్రియులారా ఎంతోమంది ఫోటో దిగటానికి 2000 రూపాయలు అంటండి పాస్టర్ గారితోటి, బోధకుడితోటి. తెలుసా లేదా మీకు? నిజం. అతనితోటి బ్రేక్ఫాస్ట్ చేయడానికి 20,000 రూపాయలు బర్త్డే. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే మనందరం గొర్రెల్లాగా ఇట్లాంటి వాళ్ళ వెంటబడిపోతున్నామండి. అందుకని వేరే వాళ్ళు మనల్ని ఏమంటారు? గొర్రెలు అంటారు. కొద్దిగంతన్నా కానీ జ్ఞానం వాడద్దు. దేవుడు ఇచ్చాడు కదా బుర్ర. ఒకటి మాత్రం నిక్కరం, ప్రభు రాబోతున్నాడు తన రెండవ రాకడలో. కానీ వీళ్ళు చెప్పినట్లుగా జరగదు అది. ప్రభు ఏమన్నాడు తెలుసు? తన రెండవ రాకడ గురించి దేవదూతలకు కూడా తెలియదు అన్నాడు. ఎవరు తెలియదంటండి? మనుష్య కుమారుడికి కూడా తెలియదు అన్నాడు. ఎవరు తెలియదంటండి? మరి వాళ్ళకి తెలియంది వీళ్ళకి ఎలా తెలుస్తుందండి? అర్థమవుతుందా? కానీ ప్రియులారా ఇదిగో ప్రభువు రాకడ మాత్రం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం మలాకి గ్రంథము 4వ అధ్యాయములో చాలా చక్కగా చెప్తున్నాడండి. 1వ వచనం నుంచి చదువుకుందాం. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోదురు. ఇక వారి సంబంధమైనది ఏదియూ మిగలదు. ఎలా ఉంటుందంటండి? కొలిమి వలె మండు దినము రాబోచున్నది. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, యేసయ్య వచ్చే రోజు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. పాపులు ఏడ్చే రోజు. ప్రియులారా తప్పనిసరిగా అది జరగబోతుంది. ఎవ్వరు కూడా కాదనలేరు. దేవుని యొక్క వాక్యాలకి ఎదురులేదు, తిరుగులేదు. ప్రియులారా ఇదిగో అంటున్నాడు ప్రియులారా, సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కారిపోదురు. వారికి సంబంధం అనేది ఏదీనూ మిగలదు. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? నీతివంతముగా పరిశుద్ధముగా దేవునికి నమ్మక పాత్రంగా దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించగలిగితే మనకి ప్రమోదము చేకూరుతుంది, ఆనందము చేకూరుతుంది. ప్రభువు రాకడ దినమున దాని గురించి ఆనందించాలి. మీకందరికి ఒక ప్రశ్న చెప్పండి. రేపు ఎగ్జామ్ అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ ఏమన్నారు? రేపు ఎగ్జామ్. అబ్బా ఎగ్జామ్ రాకుండా ఉంటే బాగానే ఎవరు అనుకుంటారు? చదవని కరెక్ట్గా చెప్పారు.
నేను రెడీ, చాలా సంతోషం, ఎగ్జామ్ రాస్తా, నాకు మంచి మార్కులు వస్తాయి అనేవాళ్ళు ఎవరంటారు ఆ మాట? సిద్ధపడినటువంటి వారు, చదివినటువంటి వారు. ఎవరంటారు? చదివినటువంటి వారు, సిద్ధపడినటువంటి. ప్రియులారా, మనం కూడా అంతే. మనలో ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, దేవునికి భయపడుతూ దేవుని యొక్క ప్రేమానుసారముగా వాక్యానుసారముగా జీవిస్తారో, ప్రభువు రాకడను చూచి భయపడటం కాదు బిడ్డలారా. భయపడాల్సిన అవసరం లేదు. సంతోషించాలి. ఎందుకని? ప్రభు దగ్గరికి నేను వెళుతున్నాను, ప్రభు నా దగ్గరికి రాబోతున్నాడు. ప్రభు అంటున్నాడు, పిల్లారా, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోతురు, ఇక వారికి సంబంధం అనేది ఏదీను మిగలదు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం మనం. కానీ 2వ వచనంలో ఏమంటారంటే పిల్లారా, కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై. నా ఎడల భయభక్తులు. ఇఫ్ యు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ విత్ ఇన్ యూ, ఇఫ్ యు షో దట్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, దేవుని ఎడల భయము భక్తి రెండు, విశ్వాసం నీవు దేవుని ఎడల చూపించగలిగితే, మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యమునిస్తుంది. ఏ కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు? గట్టి చెప్పండి. ఎండాకాలమా? శీతాకాలం? ఏ కాలం అండి? చలికాలం. ఇంకా స్పష్టంగా చెప్పాలండి, ఏ కాలం? చలికాలం. ఈ చలికాలంలో ఏం చేస్తారో తెలుసా? పొద్దున్నే 7 గంటలు కాగానే ఏం చేస్తాం? 8 గంటలు కాగానే సూర్యుడు ఎక్కడ దొరుకుతాడా అని చూసుకుంటాం కదా. సూర్యుడు కొంచెం వేడి, పొద్దుటి పూట వేడి భలేగా ఉంటుంది కదా. హ్యాపీగా ఉంటుందా లేదా? వెంటనే అక్కడికి వెళ్ళి కూర్చోబుద్ది అయితే కాసేపు. ఎందుకని? ఆ సూర్యుని వేడి మనకు తెలియనట్టు ఆనందాన్ని ఇస్తుంది, ఆ చలిని తీసివేస్తుంది. ఏమిస్తుంది మనకి? వెచ్చదనాన్ని, సంతోషదాయకమైన వెచ్చదనాన్ని ఇస్తుంది. ప్రభు అంటున్నాడు, ఎవరైతే నీతిమంతులుగా దైవభక్తులుగా జీవిస్తారో వారికి నేను భానుకిరణముల వలె. భానుడు అంటే ఏంటి? సూర్యుడు. భాను అని పేరు పెట్టుకుంటారా కొంతమంది? భాను, అరే భాను అంటారు కదా. భాను అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను, సూర్యుడు. భానుకిరణములు అంటే సూర్యుని యొక్క వేడి, ఉదయకాల సూర్యుని యొక్క వేడి వలె. మధ్యాహ్నం అయితే కాల్చేద్దంట, అట్ట ఉంటాడు దేవుడు. ఎలా ఉంటాడట? ఉదయకాల సూర్యుని వలె, ప్రభాత సూర్యుని వలె. ఏ సూర్యుడు? ప్రభాత సూర్యుడు. ప్రియులారా, ఇదిగో ఎవరైతే దేవుని నమ్ముతారో, దేవుని మీద ఆధారపడతారో, ప్రభు యొక్క రాకడను చూసి భయపడాల్సిన అవసరమో లేదు. కానీ దానికి బదులుగా మనం ఏమి చేయాలి అంటే, మనం సిద్ధపడాలి. ప్రియులారా, దర్శన గ్రంథము 22వ అధ్యాయము, దర్శన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో నేను త్వరలో రానున్నాను. వారి వారి క్రియలను బట్టి వారికి వసకిదగిన బహుమానమును నా వెంట తీసుకొని వస్తాను. ఎంత చక్కటి మాట ప్రియులారా. ఇదిగో నేను త్వరలో రానున్నాను. I'm going to come very soon. వారి క్రియలను బట్టి, అకార్డింగ్ టు ద వర్క్స్ దట్ యు హ్యావ్ డన్, అకార్డింగ్ టు ద డీడ్స్ దట్ యు హ్యావ్ డన్ ఆన్ ది ఎర్త్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ప్రెజెంటేషన్స్, గిఫ్ట్స్. బహుమానాలు తీసుకుని వస్తాడంట. మంచివి చేశారనుకో, దేవుడు నాకు మంచి బహుమానాలు ఇస్తాడు. చెడు చేశాడనుకో, నాకు శిక్ష ఉంటుందని భయపడతాం. ఏంటిదంతా కూడా? ఇదంతా కూడా ప్రియులారా, మనందరికి కూడా ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక. ఏంటిది? ప్రేమపూర్వకమైన హెచ్చరిక. ఏమిటి? ఒకవేళ నేను పాపములో జీవిస్తున్నట్లయితే, తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, దేవుడు ఈ రోజున మనందరికి తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, బిడ్డా, నువ్వు నీతివంతంగా జీవిస్తే నువ్వు భయపడవలసిన అవసరమో. కానీ ఒకవేళ నువ్వు పాపములో బ్రతుకుతున్నట్లయితే, చెడులో జీవిస్తున్నట్లయితే, మారు మనసు పొందు, నా చెంతకు రా. ఇవి మనం
ఈ పెదవులతో మాట్లాడటం కాదండి, హృదయములో విశ్వసించాలి, చేతులతో క్రియల రూపంలో చూయించాలి. దేవుడు హెచ్చరించేది ఇదే. లూకాసు వార్త 21వ అధ్యాయములో, లూకాసు వార్త 21వ అధ్యాయం 17వ వచనములో, ఆ అంత్య దినాలలో ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో ఎలా ఉంటారంట మనుషులు? ఎవరైతే దేవుని నమ్మారో, ఎవరైతే దేవుని విశ్వసిస్తున్నారో, ఎవరైతే మంచి జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళు అవమానాల పాలవుతారు. విచిత్రం కదండి, వినండి. మంచి వాళ్ళు అవమానాల పాలవుతారు, చెడ్డవాళ్ళు బాగా తిరుగుతూ ఉంటారు, మాకు తిరుగులేదు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు జరగట్లేదు అది. ఎవడైతే బాధాకరమైన విషయం ఏంటంటేనండి, ప్రజలందరూ కూడా చెడునే ఎక్కువ చూస్తున్నారు. మీరు చూడండి, ఎవడైతే బూతులు తిడతాడో, బూతులు అంటే తెలుసా మీకు? బ్యాడ్ వర్డ్స్, చెడ్డ మాటలు. అసలు కొన్నైతే మనం దారుణంగా ఉంటాయి. వాటికి ఎక్కువ వ్యూవర్షిప్ అన్నమాట, ఎక్కువ మంది చూస్తారు దాన్ని. చెడుకి లక్షల మంది చూస్తారు. ఒక మంచి మాట చెప్పి, ఒక పవిత్రమైనటువంటి మాట చెప్పి దేవుని యొక్క వాక్యంగా మనం బోధిస్తే దాన్ని చూసేవాళ్ళు లేరు. వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో ఎక్కువగా షేర్ అయ్యేది ఏంటో తెలుసా? మన చెయ్యి ఏది షేర్ చేస్తో తెలుసా? జోకులు. జోకులు కూడా మామూలు జోకులు కాదు, మంచి జోకులు కాదండి. ఎట్లాంటి జోకులు? మురికి జోకులు. ఈ పదం నేను వాడతాను, ఎందుకంటే నేను ఎక్కువ పదం వాడను. చెడ్డ జోకులు ఇవి షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్కి. కానీ దేవుని యొక్క హెచ్చరికగా, దేవుని యొక్క వాక్యముగా ఒక 10 మందికి దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేస్తాం, ఇది ఉపయోగపడుద్ది, ఇందులో మంచి ఉంది అంటే మన చెయ్యి అక్కడికి పోదండి. చూడండి మీరు ప్రియులారా, ప్రభు దీని గురించే హెచ్చరిస్తున్నాడు. రాకడ సమయంలో దేర్ ఈస్ నో డౌట్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు అందరూ చెప్పనా? అందరు జాగ్రత్తగా వినండి. జూన్ నెలలోనో జూలై నెలలోనో ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగింది, గుర్తుందా మీకు? ఎంతమంది చనిపోయారు? 250 మంది, సుమారుగా 42 మంది అనుకుంటా. ఆ రోజు ఆ ఫ్లైట్ పైకి లేస్తుండగా వాళ్ళకి తెలుసా వాళ్ళు చనిపోతారని? అదేవిధంగా ఆ ఫ్లైట్లో ఉన్నోళ్లే కాదండి, అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఎంతోమంది భోజనం చేస్తుంటే ఆ ఫ్లైట్ వెళ్ళి వాళ్ళ మీదకి దిగి పడిపోయింది. వాళ్ళకి తెలుసా ఆ రోజు వాళ్ళు చనిపోతారని? వాళ్ళకి తెలియదు బిడ్డల. నిన్నగాక మొన్న అక్టోబర్ 24వ తారీఖు 25వ తారీఖున కర్నూలులో బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బస్సు తగలబడిపోయింది. సుమారుగా 20 మంది చనిపోయారు. వాళ్ళల్లో పసిబిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలుసా? నిద్రపోతున్నారు వాళ్ళు. నిన్నగాక మొన్న హైదరాబాద్ ప్రక్కన ప్రియులారా, ఇదిగో మరొక బస్సును లారీ టిప్పర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ కూడా 20 మందికి పైగా క్షణాల్లో స్పాట్లో చనిపోయారు. వాళ్ళకి తెలుసా ఆ రోజున వాళ్ళు చనిపోతారని? ప్రియులారా, ప్రభు అంటున్నాడు, ఇదిగో ఎప్పుడైతే మనుషులు నా రాకడ రాదు అనుకుంటారో, ఎందుకు వస్తుందలే, ఏమొస్తుందలే అనుకుంటారు, అప్పుడే వస్తుంది ఈ రాకడ అంటారండి. అప్పుడే వస్తుంది. ఒక్కసారి లూకాసు వార్త 17వ అధ్యాయం తీసుకోండి. లూకాసు వార్త 17వ అధ్యాయం తీసుకోండి, 23వ వచనాన్ని చదువుదాం. ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడని ప్రజలు చెప్పుదురు, కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. అదిగో మెస్సయ్య వచ్చాడు, అదిగో ఆ బోధకుడి దగ్గర మెస్సయ్య ఉన్నాడు, ఈ బోధకుడి దగ్గర మెస్సయ్య ఉన్నాడు, ఆయనే మెస్సయ్య. చెప్పాను కదా జిమ్ జోన్స్ గురించి, జోన్స్ టౌన్లో. అలా వెళ్ళొద్దు అంటున్నాడు. అలా చెప్పి మరలా ఏమంటున్నాడు తర్వాత చదువమ్మా. ఏలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. ఒక క్షణంలో వస్తుందంటండి. అది మనకు తెలియదు. ఆ తర్వాత ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి 26వ వచనం చదువమ్మా.
నోవా దినములందు ఎట్లుండునో మనుష్య కుమారుడి రాకడయు అట్లే ఉండును. ప్రియులారా, మీకు చెప్తున్నాను, ఏమనుకోవద్దండి, దయచేసి వినండి. చాలా ముఖ్యమైన మాట. ప్రభువు తన రాకడను నోవా దినాలతో పోల్చాడు. నోవా దినాల్లో ప్రజలు ఎట్లున్నారంటండి? ఎలాగున్నారు? ఒకసారి చదువమ్మా, ఆదికాండము 6వ అధ్యాయం. ఒక్కసారి వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుంటే భూమిపై గల మానవులు పరమ దృష్టులైపోయిరి. ఎలా అయిపోయారంటండి? మామూలు కాదంటే, మామూలు దుష్టులు కాదంటండి. ఎలా దుష్టులు? సూపర్లైటివ్ దుష్టులు అన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటారు? సూపర్లైటివ్. కంపారిటివ్ కూడా కాదు. కంపారిటివ్ అంటే వాడికంటే వీడు, గుడ్ బెటర్ బెస్ట్, గుడ్ బెటర్ బెస్ట్ ఇంగ్లీష్లో. అడ్జెక్టివ్ అయిపోద్ది, కంపారిటివ్ అయిపోద్ది, ఇంకేమైపోద్ది? సూపర్లేటివ్ అయిపోద్ది. ఇటు తయారయ్యారంటండి. ఎలాగంట? నోవా వచ్చి, ఒరే జలప్రళయం రాబోతుందిరా, మీరు మారండరా. ఏమొస్తుందన్నాడు? జలప్రళయం, ఫ్లడ్ వస్తుందిరా, మీరు మారండి అంటే, హే అంతా బాగానే ఉందిగా, తెక్కలోలా చెప్తున్నాడు. ఈ కాలంలో కూడా అలాగానే ఉన్నాం కాదంటారా? అలా లేరా ప్రజలు? చాలాసార్లు అండి, ఇంకో తాగి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి, ఒరే నువ్వు చస్తావురా, చస్తే మరలే ఏముందిలే, ఇవాళ ఎంజాయ్ చేద్దాం. చాలామంది. ఆ తర్వాత ఏమంటున్నాడు? నోవా కాలంలో ఉన్నట్లుగా ఉండును, మనుష్య కుమారుడికి రాకడ జలప్రళయమును ముందుగా నోవా వాడలో ప్రవేశించే వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి, జలప్రళయం వారిని నాశనము చేసినది. అట్లే లోతు కాలంలో జరిగినట్లుగా ఉండును. సొదొమ గొమొర్రా ప్రజలకు హెచ్చరించాడు లోతు, కానీ వాళ్ళు విన్నారా? వినలేదంట. ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు దేవుని యొక్క హెచ్చరికను మనం స్వీకరించాలి. మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. ఇదిగో అక్కడికి వెళ్తే ఆయన మనల్ని రక్షిస్తాడు, ఇక్కడికి వెళ్తే ఈయన మనల్ని రక్షిస్తాడు అంతం కాదు. వెర్రితనముగా వెళ్ళకూడదు. దేవుడిచ్చినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని వినియోగించుకోవాలి. మారు మనసు పొందుకోవాలి, హృదయ పరివర్తన చెందాలి. ప్రతిదినము అనుదినము క్షణక్షణము కూడా హృదయ పరివర్తన చేసుకుని, నా జీవితం ఏ విధముగా ఉంది, నా బ్రతుకు ఏ విధముగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విశాలమైన మార్గంలో చాలామంది వెళతారు, ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి సిద్ధముగా ఉండరు. ఎన్నో అవమానాలు, చిత్కారాలు గురి అవుతాం. ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తామో, అయినా కానీ ఆ అవమానాలలో కూడా దేవుని అంటిపెట్టుకొని జీవించగలిగినప్పుడు రాకడ సమయంలో మనం ఎత్తబడతాం, దేవునితో ఉంటాం, రక్షించబడినటువంటి వారిలో మనం ఉంటాం. ఈనాడు ప్రభువుని వేడుకుందాం. ఆయన ఎడల విశ్వాసాన్ని కలిగి ఆ ప్రభు యొక్క రాకడ కొరకై మనందరం కూడా సిద్ధపడినటువంటి బిడ్డలుగా, వెలుగుచున్న కాగడాలతో ఉన్నట్టు కన్యలుగా, ప్రభు తలుపు తట్టినప్పుడు వెంటనే ఎస్ లార్డ్ అని చెప్పేటువంటి వారముగా, ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను చెప్పే బిడ్డలుగా ఉండేటట్లుగా, అందుకు కావలసిన మనోజ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని, మారు మనసును, హృదయ పరివర్తనని, పవిత్రమైన జీవితాన్ని మనందరికీ దయచేయమని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, నీ వాక్యములు ఈ రోజున చాలా స్పష్టముగా, వివరంగా నీ రాకడ గురించి బోధిస్తున్నావు, రెండవ రాకడ గురించి బోధిస్తున్నావు. ప్రభువా, మీరు మమ్మ ముందుగానే హెచ్చరించినందుకు గాను మీకు స్తోత్రాలు. హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి, వాక్యాన్ని ఆలకించి విశ్వసించి వాక్యానుసారముగా జీవించండి అని చెప్పావు. దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. నీ బిడ్డలపై నీకున్నట్టు అమితమైన ప్రేమ కారణంగా, అపారమైన ప్రేమ కారణంగా ఏ ఒక్కడు నశించకూడదు, నీ రాకడ సమయంలో ఎత్తబడాలి, నీ సన్నిధికి రావాలి అని కోరుకునే దేవుడవు నీవు. ఈనాడు మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మాలో మారు మనసును రేకెత్తించండి. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో హృదయ పరివర్తనను రేకెత్తించండి నాయన. మారు మనసును దయచేసి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ చెడు జీవితాన్ని విడిచిపెట్టి, పాపపు రోత జీవితాలను విడిచిపెట్టి ప్రభువా,
నీ పవిత్రమైన సన్నిధికి వచ్చేలాగా మమ్మల్ని దీవించండి. మాలో ఉన్నటువంటి కల్మషముతో కూడినటువంటి వ్యామోహాలతో కూడినటువంటి శరీర క్రియలను ప్రభు నాశనము చేయండి. పరిశుద్ధాత్మదేవ నీ అగ్నిలో కాల్చివేయండి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, నీ రాకడ సమయంలో ప్రభువా మాకు మనోజ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయండి. మూర్ఖుల వలె కాకుండా, లెక్కలేని తనముతో జీవించకుండా, హృదయ పరివర్తన కలిగి జీవించిన బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. మన ప్రతి పాపాన్ని నీ సిలువ రక్తంతో కడిగి వేయండి. ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించి సిద్ధపరచమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.